మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం, భయపడకుము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో అనేక సార్లు భయం అనేటటువంటి గుప్పెట్లోనికి వెళ్ళిపోయి నీ జీవితాన్ని అనేక సార్లు అంధకారంలోనూ ఆందోళనతో నింపబడినటువంటి వాడిగా ఉండి నీవు ఆవేదన చెందేవాడిగా ఉంటున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. భయపడకుము అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నీకున్నటువంటి అనారోగ్యం బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, వ్యాధి బాధలను బట్టి, బలహీనతలను బట్టి ఒకవేళ నీవు భయపడుతూ ఉన్నావా? అయితే ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు ప్రభు వారు గనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నీకున్నటువంటి వ్యాధి నుంచి, బలహీనత నుంచి, శారీరక సంబంధమైన ఇబ్బందుల నుంచి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు. కనుక నీవు ఈ యొక్క వాక్యాన్ని విని దేవుని ద్వారా బలపరచబడాలని, దేవుని ద్వారా ధైర్యపరచబడాలని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు తన జీవితంలో యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు అనేక సార్లు మనుషులను ఆధారం చేసుకుని, పరిస్థితులను ఆధారం చేసుకుని, నీ చదువుని ఆధారం చేసుకుని, నీకున్న ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని నువ్వు ధైర్యంగా ఉండాలని ఆశించేవాడిగా ఉంటావు. కొన్నిసార్లు వాటి వల్ల నీకు ఇంకా అధైర్యము, ఆందోళన వస్తుందే కానీ నీకు నిజమైనటువంటి ధైర్యం అనేది రాదు. కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే నీకున్నటువంటి భయం నుంచి ఆయన తప్పించి నిన్ను ఆశీర్వదిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, నీవు సిగ్గుపడనక్కర్లేదు అని దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీ జీవితంలో ఎంతవరకు కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతా వచ్చినాయేమో, అవమానకరమైన పరిస్థితులు నీకు ఎదురవుతా వచ్చినాయేమో. అయితే ఈ దినాన ఈ వాక్యాన్ని నువ్వు చూస్తూ ఉంటే, ఈ యొక్క యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రభు ఈ రోజు నుంచి నా జీవితంలో నాకున్నటువంటి అవమానకరమైన పరిస్థితులు తొలగించి నన్ను ప్రభు ఆశీర్వదిస్తారు అని నువ్వు నమ్మినట్లయితే ప్రభు నిన్ను దీవిస్తారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది 360 సార్లు భయపడకు అనే మాట. కనుక నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే నీ జీవితంలో ఉన్న భయాన్ని ఆయన తొలగిస్తారు. నీకున్నటువంటి అవమానకరమైన పరిస్థితులు తొలగించి నువ్వు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావు, ఎక్కడైతే అపహాసపాలు చేయబడుతున్నావు, ఎవరి దగ్గరైతే నీవు గేలి చేయబడతా ఉన్నావో వారి మధ్యలోనే ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవించి నిన్ను ఒక ఉన్నత స్థితికి ప్రభువు తీసుకువెళ్తారని ప్రభు యొక్క సేవకునిగా మరొకసారి ఈ మాటను గుర్తు చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ఈరోజు మాతో మాట్లాడిన మీ లేఖన భాగాలు బట్టి వందనాలు. ప్రభువా, మేము భయపడవలసినటువంటి అవసరం లేదని, అయ్యా మా దగ్గర నుంచి అయ్యా అవమానమును దూరపరిచి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారని మరొకసారి మీరు గుర్తు చేసినందుకే వందనాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనను తొలగించి అయ్యా వారికి ఉన్నటువంటి అవమానకరమైన పరిస్థితులను తొలగించి వారిని ఆశీర్వదించి దీవించి మీ కృపలో ముందుకు కొనసాగింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. మీరే సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవ, మహిమ కలిగినటువంటి దేవ, మహారాజా, మారని మార్పు చెందినటువంటి దేవ, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడిగా మీరు నందుకై మరొకసారి మీ నామాన్ని ఆరాధిస్తున్నాం. మీరే సహాయం చేయమని, మీ మీద ఆధారపడినటువంటి వారిని మీరు ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదని
మరొకసారి ఒప్పుకుంటూ, ప్రభువా ఇదిగో తండ్రి, ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా మా ప్రభువా మరి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకుని సుఖదినాల కొరకు సిద్ధపరచండి. కృష్ణవేణి కొరకు మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. సుఖదినాల కొరకు ఆ బిడ్డను సిద్ధపరిచి మీరే మహిమ పొందుకుని మన తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా వారిని కూడా ఆశీర్వదించి వారి పక్షంగా కూడా మీ కార్యం జరిగించి మీరే మహిమ పొందుకునమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.